ముందుగా సో మన గురించి మనం చెప్పుకోవాలి కాబట్టి 10th క్లాస్‌లో 94 మార్కులు వచ్చాయనుకుంటా దగ్గర దగ్గర మ్యాథ్స్‌లో. సో ఇప్పుడు మనం ఆ గేమ్ గురించి మాట్లాడుకుందాం. దానికి దీనికి అసలు సంబంధం లేదు గానీ బట్ చెప్తుండే. ఓకేనా? ట్రయాంగిల్స్‌లో ఎన్ని రకాల ట్రయాంగిల్స్ ఉంటాయి? ఏంటి పరిస్థితి? బిగ్ బాస్ యాక్చువల్‌గా ఎపిసోడ్‌ని సగంలో ఆపేశాడు. ఇంకా డెసిషన్ ఇవ్వలేదక్కడ. దాని తర్వాత చాలా పెద్ద గొడవలయ్యాయి. మొత్తం బర్నీ గారు బాస్ట్ అవుట్ అయిపోయారు. అది మనం లైవ్‌లో ఆల్రెడీ ఆ గొడవ జరుగుతుంది. దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం మనం. సో ఇప్పుడు ఎపిసోడ్‌లో చూపించినంత వరకు మాట్లాడుకుందాం. అది ట్రయాంగిలా? కాదా? అది కూడా ట్రయాంగిలేనా? అంటే సో డెఫినెట్లీ అది ట్రయాంగిలే. అది కూడా ట్రయాంగిలే. మిగిలిన 2 కూడా ట్రయాంగిలే. బట్ బిగ్ బాస్ ఏం చెప్పాడు? బిగ్ బాస్ చెప్పిన దానికి బిగ్ బాస్ ఇంగ్లీష్‌లో ఒకటి చెప్పాడు, తెలుగులో ఒకటి చెప్పాడు. సో 2 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. అది కొంచెం కాంట్రడిక్టింగ్ స్టేట్మెంట్స్ పాస్ చేశాడు. సో ఆ స్టేట్మెంట్స్‌లో ఒక స్టేట్మెంట్‌కి ఏదైనా కరెక్ట్ అవ్వచ్చు, కానీ రెండో స్టేట్మెంట్‌కి అది కరెక్ట్ అవుతుందా? కాదా? అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో తనూజ గారు ఎందుకు పాయింట్అవుట్ చేయాలి, ఎందుకు రైజ్ చేయాలి, బర్నీ గారు సరికొత్తగా ఒకటి తీసుకొచ్చారు. సో అది కరెక్టా కాదా, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మాట్లాడుకుందాం. అండ్ నెక్స్ట్ కళ్యాణ్, ఇమాన్యుయల్ గ్రూప్ గేమ్ ఆడారు. దాని గురించి మీ ఒపీనియన్ ఏంటి కూడా కామెంట్ చేయండి. అది ఎంతవరకు కరెక్ట్ అనేది సో మనం డౌన్ ద లైన్ మాట్లాడుకుందాం. హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. కొత్తగా మన ఛానల్ ఎవరు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేసి చూడండి. మామూలుగా ఉండదు, ఇప్పుడు బ్లాస్ట్ ఉంటుంది అనమాట. యాక్చువల్గా డెమోన్ పవన్ కానీ ఇక్కడ రితు వాళ్ళతో సంజన గారు వాళ్ళతో మాట్లాడుతుంటారు. సో బర్నీ గారు అండ్ మన సుమన్ అన్న వాళ్ళు గెలవకూడదు, మీలో ఎవరు గెలిచినా నాకు పర్లేదు అని చెప్పి డెమోన్ పవన్ అంటుంటాడు. సో అంటే టీటీఎఫ్, ఎందుకంటే డెమోన్ పవన్కి కూడా ఒక ఆలోచన ఉంటుంది కాబట్టి ఇంతవరకు గేమ్ జరిగినప్పుడు సో సిట్యువేషన్స్ ఏంటంటే క్లియర్గా తెలుస్తుంది. ఇప్పుడు బర్నీ గారు కానీ లేకపోతే ఈ మన సుమన్ అన్న కానీ టీటీఎఫ్ గెలిస్తే సో వాళ్ళు ఆల్రెడీ బర్నీ గారు ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయి వచ్చిన కంటెస్టెంట్. అండ్ నెక్స్ట్ సుమన్ అన్న మొన్న డేంజర్లోకి వెళ్ళొచ్చిన కంటెస్టెంట్. సో వీళ్ళిద్దరిలో పొరపాటున ఎవరైనా టీటీఎఫ్ గెలిస్తే సో మిగిలిన వాళ్ళలో మనం ఎవరైతే ఉన్నామో మనలో ఒకరు ఖచ్చితంగా ఎలిమినేట్ అయిపోవాల్సి వస్తుంది. ఈ వీక్ అవ్వచ్చు లేదా నెక్స్ట్ వీక్ అవ్వచ్చు, ఎప్పుడైనా ఎలిమినేట్ అవ్వాల్సి వస్తుంది. సో కొడితే నువ్వు రితుతో మాట్లాడుతుంటారు, నువ్వు సంజన గారు అక్కడే ఉంటారు. కొడితే నువ్వు కొట్టు, లేకపోతే ఇమ్ము అన్న కానీ లేదా కళ్యాణ్ కానీ మీ ముగ్గురులో ఒకళ్ళు కొట్టాలి. సో వాళ్ళు ఇద్దరు కొట్టకూడదు అన్నట్టుగా డెమోన్ పవన్ చెప్తూ ఉంటాడు. సంజన గారు వచ్చి మళ్ళీ బర్నీ గారి దగ్గర మాట్లాడుతుంటారు అన్నమాట, సేమ్ ఇదే టాపిక్. అన్న వాళ్ళందరూ యాక్చువల్గా నేను కూడా ఉన్నాను అనుకొని నన్ను కూడా టీటీఎఫ్ కొట్టమంటారు. ఎన్ఆర్కి వెళ్ళి కొట్టేది అయినా కానీ వాళ్ళు కొట్టాలంటారు. ఆ టీటీఎఫ్ మొత్తం యంగ్ జనరేషన్ టాప్ 5లోకి వెళ్ళాలంట. సో మనం ఎవరం వెళ్ళకూడదంట. అందుకని మీరు కానీ అండ్ నెక్స్ట్ మన సుమన్ అన్న కానీ ఇద్దరు కొట్టకూడదు. కళ్యాణ్, ఇమాన్యుయల్ అండ్ రితు వీళ్ళ ముగ్గురులో ఎవరు కొట్టినా ఓకే అని చెప్పి డెమో అని చెప్తుంటాడు. సో మీరు పాత పులిని బయటకు తీసుకురావాల్సిందే, మీరు గట్టిగా గేమ్ ఆడాల్సిందే అని చెప్పి చెప్తారు. ఎవరి భయం వాళ్ళకు ఉంటుంది. సో డెమోన్ పవన్ చెప్పిన దాంట్లో తప్పేమన్నా ఉందో అంటే డెమోన్ పవన్ చెప్పిన దాంట్లో తప్పు ఎక్కడ కనిపించదు. ఎందుకంటే లైక్ ఆ అబ్బాయి టాప్ 5లోకి ఉండాలి అనుకుంటే సో సుమనన్న కానీ బర్నీ కానీ కొట్టకూడదు. సో వీళ్ళిద్దరు కొట్టకపోతే ఆ అబ్బాయికి టాప్ 5కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయని చెప్పి తనకు కూడా ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది. కాబట్టి ఆ క్యాలిక్యులేషన్ ప్రకారం మన డెమోన్ పవన్ చెప్తాడు. సో దాని తర్వాత ఇమాన్యుయల్, సంజన వాళ్ళు మాట్లాడుకుంటారు. నేను టీటీఎఫ్ కొడతా అని నువ్వు అనుకుంటున్నావు అంటే నువ్వు కాక ఇంకెవరు కొడతారా, నువ్వు కాక అంటే లైక్ మొన్న మోసం చేశానేమో, మొన్న ఆమె ఫీల్ అయిందేమో, హర్ట్ అయిందేమో, లైక్ వరుసగా 2 సార్లు అదే జరుగుతూ ఉంటాయి కదా మానిస్టర్, దాని తర్వాత ఇది కదా. సో అందుకని చెప్పి హర్ట్ అయ్యారేమో అని కొంచెం భయపడ్డాడు అంటున్నాడు ఇమాన్యుయల్. ఒకసారి అడుగుదాము ఆమె ఏమంటుందో ఏంటి అనేది. సో సంజన గారు అంతకన్నా తెలివిగలరా, అంత ఈజీగా బయటపడతారు సంజన గారు. సో సంజన గారు లేదు నువ్వే కొడతావురా, నాకు తెలుసు కదా నువ్వే కొడతావు అని చెప్పి సంజన గారు అంటారు అనమాట. దాని తర్వాత బిగ్ బాస్ నెక్స్ట్ 3 గురించి మాట్లాడుకోమంటారు. సో నెక్స్ట్ 3 గురించి మాట్లాడుకోమన్నప్పుడు ఇమాన్యుయల్ వాళ్ళు మాట్లాడుకుంటారు. సుమనన్న నువ్వు ఆడతావా అది ఇది అని అడిగి సుమనన్న అడుగుతారు అనమాట. సుమనన్న అడిగినప్పుడు బర్నీ గారు ఏమంటారు, లేదు నేను ఆడతాను, సుమనన్న ఎందుకు ఆయన ఆడారు కదా నేను ఆడతానంటే ఇమాన్యుయల్ అంటే ఆయన చేతులు అది ఇది బాగాలేదు కదా కొంచెం చూడాలి అంటారు. యాక్చువల్గా ఇమాన్యుయల్కి కూడా తెలుసు లాస్ట్ వరకు ఉందాం, లాస్ట్లో గేమ్ ఆడుకుందాం, వస్తే వచ్చింది పోతే పోయింది, ఇప్పుడు పోతే అనవసరంగా కదా, సో లాస్ట్ వరకు వెయిట్ చేద్దాం అని చెప్పి ఇమాన్యుయల్. అండ్ ఇక్కడ డెమోన్ పవన్ ఏమంటాడు, సో డెమోన్ పవన్ కూడా అదే చెప్తారు ఇమాన్యుయల్ తోటి, నువ్వు ఆడొద్దన్నా, సో నీకు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ నిన్ను వచ్చి ఛాలెంజ్ చేస్తారు ఖచ్చితంగా, ఎవరు గెలిచినా కానీ నిన్ను ఛాలెంజ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. బర్నీ గారు గెలిచినా నిన్ను ఛాలెంజ్ చేయొచ్చు, రితు గెలిచినా నిన్ను ఛాలెంజ్ చేయొచ్చు, సుమనన్న నిన్ను ఛాలెంజ్ చేయొచ్చు, కళ్యాణ్ కూడా మేబీ నిన్ను ఛాలెంజ్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో కాబట్టి నువ్వు ఈ గేమ్ ఆడి మళ్ళీ నువ్వు గెలిచి మళ్ళీ నువ్వే ఎవరొకరితో ఛాలెంజ్ చేయాల్సి వస్తుంది. ఎందుకు వచ్చిన గొడవ, నువ్వు హోల్డ్లో ఉండు, నీతో ఎవరైనా ఛాలెంజ్ చేస్తే అప్పుడు నువ్వు గేమ్ ఆడదు, సెకండ్ గేమ్కి 1-1కి ఇప్పుడు నువ్వు రెస్ట్ తీసుకో. డెమోన్ పవన్ కూడా ఇక్కడ కొంచెం తెలివిగానే మాట్లాడతారు ఇంతవరకు.
సో దాని తర్వాత కళ్యాణ్ ఇమాన్యుయల్ మాట్లాడుకుంటా ఉంటారు. సో తనతో ఆడుతూ యాక్చువల్గా ఇక్కడ కళ్యాణ్ మన ఇమాన్యుయల్ ఏంటంటే ఆ పిల్లని ఒక కొండగొర్రెని చేస్తారు ఋతుని. కొండగొర్రె కాదు, బలి చేద్దాం అని అనుకుంటారు అమ్మాయిని. ఏంటంటే సో మనమిద్దరం ఆడితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు నేను బర్నీ గారు ఆడతానంటున్నారు. ఆయన ప్లాన్ యాక్చువల్లీ వేరే ఉంటుంది. బర్నీ గారు గేమ్ ఆడతారంటున్నారు. ఎందుకంటే లైక్ ఆయన వేరే వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలన్నప్పుడు ఆయన రితుతో కానీ వేరే వాళ్ళతో ఆడతారు. ఇప్పుడు కానీ ఆయన ప్లాన్ వేరేలాగా ఉంటుంది. నువ్వు నేను ఇట్లా మనం ఆడామనుకో, సో ఖచ్చితంగా మనం బర్నీ గారితో ఎవరినొకరిని సెలెక్ట్ చేసుకుంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. సో రితుని ఆడిద్దామా, ఇలాంటివన్నీ ప్లాన్స్ అన్ని మాట్లాడుకుంటూ ఉంటారు అనమాట వాళ్ళు. రితుని ఆడిద్దామా, ఏంటి సంగతి అలా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఫైనల్గా బర్నీ గారిని అడగాలి ఒకసారి. బర్నీ గారు గెలిస్తే ఎవరితో ఆడతాడు, రితుతో ఆడతారా లేదా అని. సో బర్నీ గారు గెలిస్తే రితుతో ఆడే పని అయితే బర్నీ గారిని గెలవరిద్దాం. ఇక్కడ సేమ్ రితుకే కాదు వీళ్ళు ప్లాన్ వేసుకుంది, బర్నీ గారికైనా కానీ. బర్నీ గారు ఆడితే రితుతో ఆడతారంటే సో బర్నీ గారిని గెలవనిద్దాం. ఓకేనా, మన ఇద్దరం ఆడతాం, బర్నీ గారు కూడా ఆడతారు, బర్నీ గారిని గెలవద్దాం. లేదు బర్నీ గారు ఎవరితోనైనా ఆడతాడు అన్నప్పుడు అప్పుడు నేను ఆడను, సో నువ్వు రితు తన ఆడండి, సో ఎవరు గెలిస్తే వాళ్ళది, అప్పుడు చూసుకోవచ్చు, ఛాలెంజ్ చేసుకోవచ్చు అన్నట్టు మాట్లాడతారనమాట. సో అప్పుడు అక్కడ ఏమవుతుంది బేసిక్, ఎందుకంటే బర్నీ గారు గెలిస్తే ఋతుతో ఆడాలి, ఆడితే ఓకే. లేదంటే బర్నీ గారు సుమన్తో ఆడరు, వీళ్ళిద్దరితో ఆడతారంటే మళ్ళీ ఎందుకు వచ్చిన గొడవ, గేమ్ మన చేతిలో ఉండాలి, మన చేతిలో గేమ్ వేరే వాళ్ళ చేతిలో పెట్టమని ఎందుకు అనేది కళ్యాణ్ ఉద్దేశం. సో వీళ్ళిద్దరు కలిసి గేమ్ ఆడటం అనమాట. సో అప్పుడు ఏం చేస్తారు, కళ్యాణ్ అండ్ నెక్స్ట్ బర్నీ గారు నెక్స్ట్ రితు వీళ్ళ ముగ్గురు ఆడతారు కలర్ టాస్క్. ఈ కలర్ టాస్క్ పెద్ద టాస్క్ ఏం కాదు, యాక్చువల్లీ భయంకరమైన ఫిజికల్ జరిగే టాస్క్ అది. మేబీ అమ్మాయి కూడా ఆడింది, సో అమ్మాయి ఆడినా కానీ ఫిజికల్ అవ్వచ్చు. సో టూ మచ్ ఫిజికల్ అవ్వకుండా వాళ్ళు చాలా జాగ్రత్తగా కొంచెం పర్లేదు అన్నట్టుగా ఆడారు. మామూలుగా అయితే టూ మచ్ ఫిజికల్ అవ్వచ్చు. ఎయిత్ సీజన్ అనుకుంటా పృథ్వీ వాళ్ళు టూ మచ్ ఫిజికల్ అయ్యారనమాట. అలాంటి ఫిజికల్ అయ్యే టాస్క్ అది. బట్ అంత ఫిజికల్ అవ్వలేదేమో అని అనిపించింది అక్కడ. అండ్ ఇంకోటి ఏంటంటే మరి రెడ్ కలర్ కళ్యాణే సెలెక్ట్ చేసుకున్నాడా లేకుంటే బిగ్ బాస్ కళ్యాణ్కి అది ఇచ్చారో తెలియదు, కానీ లేదా సంచాలకుగా తనూజ గారు అది ఇచ్చారో, మొత్తానికి కళ్యాణ్ రెడ్ తీసుకున్నాడు. ఈజీగా డామినెంట్ కలర్ రెడ్ అనేది. సో ఎందుకంటే మొత్తం బోర్డు అంతా ఒక స్పేసెస్ ఎవరి స్పేసెస్ వాళ్ళకి ఇచ్చి ముందు పోయి మనకు కాదు కదా, బోర్డులో లాస్ట్కి ఎవరి కలర్ హైలైట్ అయితే వాళ్ళది. సో అలాంటప్పుడు ఆ ఎల్లో కలర్ బ్లూ కలర్ మిక్స్ అయితే ఇంకొక డిఫరెంట్ కలర్ క్రియేట్ అవుతుంది. దానికి రెడ్ కలర్ ఈజీగా ఎంతో కొంత కనిపిస్తుంది, మొత్తం మీద ఎంతో కొంత రెడ్ కలర్ కనిపిస్తుంది అనమాట. అండ్ దట్టు లాస్ట్లో అక్కడ ఇమాన్యుయల్ చాలా తెలివిగా లైట్గా పైన పూర మరీ గట్టిగా పూస్తే కలర్లో కలర్ మ్యాచ్ అయిపోద్ది, పైన అంటున్నట్టుగా అలా 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 పూయమండం అనేది కూడా కలిసి వచ్చింది అనమాట. మధ్యలో యాక్చువల్గా ఇక్కడ రితు కళ్యాణ్ వీళ్ళిద్దరు కలిసి కూడా కొంచెం కొద్దిపాటి గ్రూప్ గేమ్ ఆడతారు. ఎందుకంటే బర్నీ గారు గెలవకూడదు రితుకి బర్నీకి గెలవదు. బర్నీ గారు గెలిస్తే రితుతో ఛాలెంజ్ చేస్తారు. రితుకి ఏంటి లాస్ట్ వరకు ఉండాలి అన్న థాట్ రితుకు ఉంది. లాస్ట్ వరకు నేను ఉంటే మేబీ లాస్ట్లో ఏదైనా మిరాకిల్ జరిగి నేను గెలవచ్చేమో అన్న థాట్ రితులో ఉంటుంది కాబట్టి, సో రితు బర్నీ గారికి కావాలని అడ్డు వచ్చి ఆయన చేతిలో ఉన్న రంగును అమ్మాయి ఫస్ట్ కొట్టింది. సో దానికి ఆయన అడ్డుగా కాలు పెడతారు. చూసావు ఎంత సింపుల్, నేను కాలుగా పెడితే అది ఇది అని చెప్పి. ఇంకా రితు కూడా బర్నీ గారి కలర్కే పూస్తుంటుంది, ఎల్లో కలర్ మీద. తనది ఎల్లో కలరు, ఆయనది బ్లూ కలరు. సో ఆయన బ్లూ కలర్ మీద తిని ఎల్లో కలర్ పూస్తూ ఉండేసరికి ఈయన కూడా ట్రిగ్గర్ అయిపోయి సో ఈయన కూడా ఎల్లో కలర్ పూస్తూ ఉంటాడు అనమాట. దాని తర్వాత కొద్దిపాటి రెడ్ మీద కూడా పూయడానికి ట్రై చేస్తాడు. బట్ యాక్చువల్గా ఆ గేమ్లో రితు ఆయన డైవర్ట్ చేసింది, చాలా తెలివిగానే రితు గేమ్ ఆడింది అక్కడ. ఎందుకంటే బర్నీ గారు గెలిస్తే రితుని ఛాలెంజ్ చేస్తాడు, అదే కళ్యాణ్ గెలిస్తే సుమనని ఛాలెంజ్ చేస్తాడు. రితు ఈరోజు సేఫ్ అయిపోయినట్టే కదా ఫస్ట్ ఈ గేమ్కి, దాని తర్వాత ముందు సేఫ్ అయిపోయినట్టే కదా రితు. సో అందుకని రితు తెలివిదాకా రితు చూపించింది అక్కడ. ఫైనల్గా కళ్యాణ్ గెలుస్తారు. అది ఈజీ, సంచాలకి చాలా ఈజీ డెసిషన్ అది. సో కళ్యాణ్ గెలుస్తారు. కళ్యాణ్ సుమనతోటి ఛాలెంజ్ చేస్తారు పక్క రోజు ఉదయం. ఓకేనా, ఆ రోజు నైట్ అక్కడితో అయిపోతుంది. సో పక్క రోజు ఉదయం కళ్యాణ్ సుమనను పక్కన పెడతారు. సో సుమన దాంతో ఛాలెంజ్ చేస్తారు అనమాట. సో సుమరన్ పేరు చెప్పినప్పుడు సేమ్ చెప్తుంటాడు సుమరన్తో బర్నీ గారు, నిన్నటి కాన్సెప్టే ఫాలో అవ్వాలి. ఓకేనా, ఆడితే ఆడు, చాలా గట్టిగా ఆడేసి అంతే, ఏదైతే అదైంది, నువ్వు చాలా గట్టిగా ఆడాలి. ఓకేనా. నాకు యాక్చువల్గా నిన్న కూడా రితు మధ్యలో వచ్చింది, నేను పూస్తున్నప్పుడు. నేను యాక్చువల్గా తన జోలికి పోలా. సో తనే నా జోలికి వచ్చింది. తను నా జోలికి వస్తే నేను ఎందుకు వదులుతాను. సో నేను రెడ్డిని వదిలేసి ఎల్లో మీద ఫోకస్ పెట్టా, తను కూడా ఓడిపోయింది అన్నట్టు మాట్లాడతారు. కాకపోతే రితు అక్కడ తెలివితేటలు ఉపయోగించింది. బర్నీ గారికి అది మేబీ అర్థం అవ్వకుండా ఉండదు. బట్ బర్నీ గారికి అర్థమవుతుంది కళ్యాణ్ ఏం చేస్తున్నాడు, ఇమాన్యుయల్ ఏం చేస్తున్నాడు. అది వాళ్ళిద్దరు ఈ డిస్కషన్ తర్వాత ఒక మాట మాట్లాడితే బాగుండేదేమో. బర్నీ గారు ఒక డైలాగ్ వేస్తుంటే, మీ ముగ్గురులో ఎవరు గెలిచినా కానీ నన్నే కదా టార్గెట్ చేసేది, సో ఇంకెందుకు మేము అంటే సుమన్ అవుట్ అయిపోయిన తర్వాత రండి, ఇది
దాని తర్వాత ఇమాన్యుల్ యాక్చువల్గా సుమనన్న పక్కన పెడుతున్నప్పుడు ఆ ప్లాంక్ నిన్న నైట్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి బర్నీ అటు ఇటు పెట్టి అంటారు. తను కూడా తనకి ఇప్పుడు ఏంటి కళ్యాణ్ తను కూడా తన గేమ్ గురించి ఆలోచించుకోవాలి కదా, తను కూడా లాస్ట్ వరకు ఉండడానికి ట్రై చేయాలి కదా. సో అప్పుడు అలా పెడతాడు అనమాట. దానికి ఇమాన్యుల్ డెమోన్ వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడుకుంటూ ఉంటారు. బర్నీ అన్న సుమనన్న జోలికి వెళ్ళొద్దు అంటారేంట్రా, సుమనన్న మొన్న నైట్ గెలిచాడు కదా, మళ్ళీ అలా గెలిచేస్తే ఒకళ్ళు 1-1 ఆడినప్పుడు చెప్పలేము ఎలా ఉంటుంది, ఆయనకి ఎలా ఉంటుంది ఫస్ట్ సుమనన్నకి గెలిస్తే. అసలు ఏం గేమ్ పెడతారో ఏంటో కూడా ఎవరికి తెలియట్లేదు. ఆయన వైపు పెట్టద్దు అంటారు, అప్పటికేదో మనం ఏదో ఆయన ఏదో టార్గెట్ చేస్తున్నట్టు, ఈయనేదో ఆయన్ని కాపాడుతున్నట్టు సుమనన్నని. ఎందుకు బర్నీ గారు ఇలా చేస్తున్నారని చెప్పి డెమోన్ పవన్ తోటి మాట్లాడుతూ ఉంటాడు అనమాట. దాని తర్వాత తనూజ బర్నీ గారు సో ఆ టాస్క్ అయిపోయినంత మాట్లాడుకుంటూ ఉంటారు. నేను నా బెస్ట్ ఇచ్చారంటే యూ గేవ్ యువర్ బెస్ట్. రితు అలా ఎందుకు వచ్చిందో తెలియదు. సో ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ టాస్క్ కదా, సో మనం ఏం చేయలేము, ఇట్స్ అ కాంపిటీషన్, మనం ఏమీ చేయలేము అని చెప్పి అక్కడ మాట్లాడుకుంటారు అనమాట. నిన్న నైట్ కలర్ టాస్క్ అయిపోయిన తర్వాత. సో దాని తర్వాత కళ్యాణ్ సుమన్ నన్ను సెలెక్ట్ చేసుకుంటారు. ఈ టాస్క్ 2 డిఫరెంట్ టాస్క్లు ఇచ్చారు బేసిక్గా. సపోర్ట్ టాస్క్ ఏమంటే ఇప్పుడు కళ్యాణ్ సుమన్ టార్గెట్స్ ఏంటి, సుమనన్నని సెలెక్ట్ చేసుకోవడం అనేది ఏంద్రా కళ్యాణ్ ఏంది సుమనన్న సెలెక్ట్ చేసుకోవడం ఏంట్రా, కళ్యాణ్ ఎలాగా తోపురా, ఇమాన్యుల్ సెలెక్ట్ చేసుకోవాలరా, ఇలా కూడా అనేవాళ్ళు ఉంటారు. సో మొన్న ఆ రోజు తనూజ సుమనన్నని సెలెక్ట్ చేసుకుంది కదా అంటే, సో తనూజకి కళ్యాణ్కి చాలా తేడా ఉంది. కళ్యాణ్ టాస్కులు గట్టిగా ఆడతారు కదా అంటే, నేనేమంటానంటే ఇప్పుడు ఇమాన్యుల్ సెలెక్ట్ చేసుకుంటాడు, సో దాని తర్వాత ఇంకొకరిని సెలెక్ట్ చేసుకుంటాడు, దాని తర్వాత ఇంకొకరిని సెలెక్ట్ చేసుకుంటారు. ఒకవేళ కళ్యాణ్ గెలుస్తూ ఉంటే ఎండ్ ఆఫ్ ద డే సుమనన్నతో ఖచ్చితంగా గేమ్ ఆడాలి కదా కళ్యాణ్. ఇప్పుడైనా ఆడాలి, ఆ తర్వాత అయినా ఆడాలి, ఆ తర్వాత అయినా ఆడాలి. ఎప్పటికైనా కళ్యాణ్ సుమనన్నతో గేమ్ ఆడాలి కదా, అది ముందే ఆడతాడు. దాంట్లో కళ్యాణ్ సుమనన్నని సెలెక్ట్ చేసుకోవటము అదేదో పెరిగి పంద చర్య అన్నట్టు చాలా మంది మాట్లాడతారు. సో అది తెలివితేటలేదు యాక్చువల్గా. సో కళ్యాణ్ ఎవరితో గేమ్ ఆడితే తను సర్వైవ్ అవుతాడు అనేది, సో అది కంప్లీట్లీ తన స్ట్రాటజీ. అది దాన్ని మనం అసలు 1% కూడా కాదనలేము, దాని 1% కూడా మనం తక్కువ చేసి మాట్లాడలేము. సో సుమనన్నతో గేమ్ ఆడతాడు. సో సుమనన్నతో గేమ్ ఆడినప్పుడు ఆబ్వియస్లీ కళ్యాణ్ గెలుస్తాడు. సుమనన్న చాలా ట్రై చేస్తాడు ఆ బ్యాలెన్స్ టాస్క్లో. తనూజాకి ఒక బ్యాలెన్స్ టాస్క్, వీళ్ళకి ఒక బ్యాలెన్స్ టాస్క్, కాకపోతే ఇది ఇండివిజువల్ ఫిజికల్ టాస్క్ కాబట్టి సో ఎవరిది ఆట ఈజీగా గెలుస్తాడు. అప్పటికి కూడా సుమనన్న చాలా ఫైట్ ఇస్తారు, మామూలు ఫైట్ కాదు, నెక్స్ట్ లెవెల్ ఫైట్, అసలు ఏమన్నా ఫైట్ ఇస్తున్నాడు సుమనన్న. ఆ రోజు టాస్క్ గెలుస్తాడు, నిన్న ఫైట్ ఇస్తాడు డెమోన్ మాల్ తోటి, ఈరోజు మళ్ళీ కళ్యాణ్తో ఫైట్ ఇస్తాడు సుమనన్న, మామూలు కూడా కాదు. సో చాలా క్లోజ్ అది, ఇంకా కళ్యాణ్ ఆపేస్తాడు సుమనన్నని. ఎందుకంటే కొంచెం ఆ అన్న కూడా పెడితే అది బ్యాలెన్స్ అయిపోతూ ఉంటుంది, అది కొంచెం కష్టమవుతుంది సంచాలకి కూడా. సో ఆ రేంజ్లో టాస్క్ జరుగుతున్నప్పుడు ఆబ్వియస్లీ ఇంకా సుమనన్నని ఆపేస్తాడు అనమాట కళ్యాణ్. ఇంకా కళ్యాణ్ సుమనన్న ఆపేసి అన్న నువ్వు ఎక్కువగా చేయొద్దు అన్న, నేను నార్మల్గా పట్టుకుంటాను, గేమ్ గెలవాలి కదా, అది క్లోజ్లో ఉంది, ఈజీగా నేను గెలవచ్చు అని చెప్పి సో కళ్యాణ్ సుమనన్న ఆపుతాడు. అక్కడ అంటే కొంచెం బెటర్గానే ఆడాడు. ఇప్పుడు బేసిక్గా కళ్యాణ్ ఇంకొంచెం గట్టిగా చెయ్యాలి అని అనుకుంటే, ఇప్పుడు బర్నీ గారు సుమనన్నతో మాట్లాడుతుంటాడు, నేను ఇంకా దాన్ని దోస్తాడని అనుకున్నాను కానీ నిన్ను పట్టుకుంటాడు అనుకోలేదని. ఇప్పుడు కళ్యాణ్ దాన్ని దొయ్యి సుమనన్న వాటిలో ఉన్న మొత్తాన్ని దోసి కింద పడేయచ్చు ఈజీగా. ఓకేనా, గేమ్ కాపాడుకోవటము, సో త్రాసులో మనం ఎక్కువ ఉండేలాగా చూసుకోవాలి ఎండ్ ఆఫ్ ద డే. అలాంటిది అన్నప్పుడు కళ్యాణ్ సుమనన్న దాన్ని కూడా పడేయచ్చు ఈజీగా. బట్ అబ్బాయి పడేయలేదు, పడేసి ఉంటే మరీ ఓవర్ యాక్షన్ లాగా ఉండేది, ఆ మాత్రం గెలవలేనాడు, భయపడుతున్నాడు అని అనుకోవచ్చు. ఈవెన్ దో అది కూడా స్ట్రాటజీ అయినా గేమ్ల పరంగా మరీ సుమనన్నతో అంత చేయాల్సిన అవసరం లేదు అని అనొచ్చు. ఆ అబ్బాయికి అది కంప్లీట్గా నెగిటివ్ అయింది. బట్ కొంచెం తెలివిగానే క్లోజ్ వరకు గేమ్ వచ్చింది, సో ఇంకా క్లోజ్ ఆల్మోస్ట్ గేమ్ అయిపోతుంది అన్నప్పుడు ఆపడం అనేది నాకు ఎక్కడ తప్పు అనిపించలేదు సీరియస్లీ. కొంచెం ఆ హుందాగానే గేమ్ ఆడాడు అనుకోవచ్చు దాని వరకు. ఎందుకంటే కళ్యాణ్ కొంచెం ఓవర్గా చేసి అవన్నీ పడేసి గిడేసి కొంచెం హైలైట్ చేయొచ్చు, ఛాన్స్ ఉంది కూడా, అది వద్దనుకున్నాడు. నాకు బాగా నచ్చింది అది. ఎందుకంటే ఎదుటి వాళ్ళ గేమ్ని కూడా లాస్ట్ వరకు తీసుకొచ్చేలాగా చేశాడు ఈజీగా. అయితే సుమనన్న దాంట్లో పడేయచ్చు. ఇప్పుడు సుమనన్న దాంట్లో ఆయన పడేసి దీని దాంట్లో సుమనన్న కూడా ఇతని దాంట్లో పడేయడానికి వచ్చినప్పుడు సుమనన్న ఆపేసాడు అనుకో పడేసి, అసలు ఇంకా వేరేలాగా ఉంటుంది కదా. బట్ అంతలా ఉన్న ఒక మనిషి మీద పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేయడానికి ఇష్టపడక లాస్ట్ మూమెంట్ వరకు ఎవరి గేమ్ వాళ్ళు ఆడారు. అదనమాట నేను చెప్పాలనుకుంది. సో దాని తర్వాత ఇమాన్యుల్ కళ్యాణ్ ఇక్కడ మళ్ళీ ఇప్పుడు ఏమైందంటే, సో సుమనన్న అవుట్ ఆఫ్ ద టీటీఎఫ్ రేస్ వెళ్ళిపోతారు కదా, ఇక్కడ మళ్ళీ ముగ్గురు గేమ్ ఆడాలి అనుకున్నప్పుడు అప్పుడు సో మన బర్నీ గారు రెడీ అవుతారు గేమ్ ఆడడానికి. ఇమాన్యుల్ రెడీ అవ్వడు గేమ్. ఎందుకంటే ఇమాన్యుల్ ఎందుకు రెడీ అవ్వడు, సో ఎవరు ఆడినా కానీ అది ఇంకా ఇమాన్యుల్తో ఖచ్చితంగా ఛాలెంజ్ చేస్తారు కాబట్టి, సో నలుగురు ఆడినా కానీ, అది రితు గెలిచినా కానీ లేకుంటే కళ్యాణ్ గెలిచినా లేకుంటే ఇటు పక్క బర్నీ గారు, ఈ ముగ్గురు ఆడినప్పుడు ఇప్పుడేంటి ఇమాన్యుల్ కళ్యాణ్ డిస్కస్ చేసుకునేది, అరే మన ఇద్దరం ఆడామనుకో, సో ఖచ్చితంగా మన ఇద్దరిలో
మన ఇద్దరు ఎవరు ఆడినా కానీ బర్నీ గారినే ఛాలెంజ్ చేయాలి. నేనైనా బర్నీ గారినే ఛాలెంజ్ చేస్తా అంటాడు కళ్యాణ్, ఆయన నేను కూడా బర్నీ గారినే ఛాలెంజ్ చేస్తా అంటాడు ఇమాన్యుయల్. ఇప్పుడు రితు గెలిచింది అనుకో, రితు గెలిస్తే బర్నీ గారిని ఛాలెంజ్ చేస్తుంది తప్పితే వీళ్ళిద్దరిని ఛాలెంజ్ చేయదు. ఒకవేళ బర్నీ గారికి గెలిస్తే కూడా 99.99% రితునే ఛాలెంజ్ చేస్తారు తప్పితే వాళ్ళిద్దరిని ఛాలెంజ్ చేయడు. ఓకేనా. సో రితుతోనే ఛాలెంజ్ చేసి గేమ్ ఆడతాడు. సో ఇప్పుడు అక్కడ ఏంటి, గేమ్ జరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళిద్దరు ఆలోచన ఏంటి, రితుని మనం గెలిపిద్దాము. సో ఆ పిచ్చిది ఏంటంటే, సో రితుని మనం గెలిపిద్దాము. సో రితు ఖచ్చితంగా బర్నీ గారి జోలికి వెళితే మన జోలికి రాదు అంటే, లేదన్నా తెలియదు అంటే 99% మన జోలికి రాదు, దాన్ని గెలిపిద్దాం మనం ఆడినట్టు ఆడదాము. కాకపోతే మనం మళ్ళీ దానికోసం ఓడిపోతున్నాం అని అనుకోకూడదు. ఓడిపోతున్నాం అని అనుకుంటే అది మళ్ళీ వేరేలాగా ఆడుద్ది గేమ్. ఓకేనా. దానికోసం మనం ఓడిపోతున్నట్టు ఉండకూడదు. సో మనం కానీ ఓడిపోదాము, అది బర్నీ గారిని సెలెక్ట్ చేసుకుంటుంది. సో మేబీ అది ఏమన్నా గెలిచింది అనుకో, అది లాస్ట్ వరకు ఉంటుంది. లేదు అంటే తను బర్నీ గారితో మనం ఎట్లయినా గేమ్ ఆడాల్సింది కదా. సో తను పంపిద్దాము, తను గెలిపిద్దాము అని చెప్పి ప్లాన్ వేస్తారనమాట. ఎంతవరకు ఈ ప్లాన్ కరెక్ట్ అంటే, సో ఒక అవసరమా అంటే లైక్ అది గ్రూప్ గేమ్ లాగా ఆడినట్టు అనిపించింది. సో బర్నీ గారిని అంటే లైక్ వాళ్ళిద్దరు సేఫ్ అవడం కోసం, సో ఈ అమ్మాయి కోసము మనం గేమ్ని డ్రాప్ అవుదాము అన్నట్టుగా వాళ్ళు అనుకున్నారనమాట. మనం అన్నట్టుగా ఆడదాము, బట్ మన ఇద్దరు ఒకళ్ళొకళ్ళు బ్లాక్ చేసేసుకుందామన్నా, అప్పుడు తను ఈజీగా తను గెలిచేస్తుంది కదా అని చెప్పి కళ్యాణ్ కూడా అంటాడు. అది కొంచెం వరస్ట్ అనిపించింది బేసిక్గా. అలా గ్రూప్ గేమ్ ఆడటం అనేది, ఆ అమ్మాయి కోసం మనం ఓడిపోదాము, ఆ అమ్మాయిని మనం గెలిపిద్దాము, ఇది కంప్లీట్లీ వరస్ట్ గేమ్ అంటారు దీన్ని నా దృష్టిలో మాత్రం. కాకపోతే ఏంటంటే, ఇంత వరస్ట్ గేమ్ వాళ్ళు ఆడాలని ప్లాన్ చేసినా కానీ మరి బిగ్ బాస్ మామ ఆ వరస్ట్ గేమ్ని వేరేలాగా మార్చారనమాట. లేకుంటే అలాంటి ఫిజికల్ గేమ్ పెట్టుంటే వాళ్ళు అలాగే ఆడుంటే అది చాలా వర్స్ట్ గేమ్ అయిపోయేది అనమాట. బట్ ఎంతో కొంత బిగ్ బాస్ కాపాడాడే అనిపించాలి, చెప్పాలి వాళ్ళిద్దరిని. సో వాళ్ళిద్దరు అలా కాకుండా ఇండివిజువల్ టాస్క్ ఇచ్చారు, బ్యాలెన్సింగ్ టాస్క్ ఇచ్చాడు. మళ్ళీ ఇక్కడ కూడా సపోర్ట్ టాస్క్ పెట్టాడు అనమాట. దీంట్లో ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళిద్దరూ కావాలని పడిపోయారా లేదా అనేది కాసేపు పక్కన పెడితే, ఈ అమ్మాయి ఎఫర్ట్స్ని ఖచ్చితంగా కన్సిడర్ చేయాలి, రితు ఎఫర్ట్స్ని. ఎందుకంటే రితు చాలా బాగా ఆడింది, ఆ కొంచెం బ్యాలెన్స్ గట్టిగానే చేసింది. అండ్ వాళ్ళిద్దరివి పడిపోవడానికి ఈజీగా ఉంటాయి. అండ్ వాళ్ళిద్దరు స్టార్టింగ్లో పడిపోయి ఉంటే అదేదో మ్యాచ్ ఫిక్సింగ్ లాగా ఈజీగా దొరికిపోయేవాళ్ళు వాళ్ళిద్దరు. క్రికెటర్స్ మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తే ఎలా దొరికిపోతారో, లాంగ్ నో బేసి లెగ్ నోబుల్ దూరంగా పెట్టేస్తే గ్రీస్ బయట ఎలా అయితే దొరికిపోతారో అలా దొరికిపోయేవాళ్ళు బేసిక్గా. కాకపోతే వాళ్ళ చేతిలో కంటే గేమ్ అది సపోర్ట్ టాస్క్ పెట్టడం వల్ల ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళ చేతుల వల్లే ఆ గేమ్ పోయింది కాబట్టి, సో ఆబ్వియస్లీ అక్కడ రితు గెలవడం అనేది అది క్వైట్ పాసిబుల్, దాంట్లో మనం తప్పు పట్టలేము. కాకపోతే అలా ప్లాన్ వేయటము, ఓడిపోవాలి అనుకోవటము అది వరస్ట్ అనిపించింది నాకైతే మాత్రం. అది స్ట్రాటజీ అయితే కాదు. ఇంతక కళ్యాణ్ సుమనన్నతోటి గెలవడం అనేది స్ట్రాటజీ, కంప్లీట్లీ అతని స్ట్రాటజీ అది. బట్ ఇది అయితే మాత్రం స్ట్రాటజీ అస్సలు కాదు. ఇది వరస్ట్ గేమ్. వేరే పర్సన్ని బలి చేయాలి అని అనుకోవడం ఇంకా వరస్ట్ గేమ్ అసలు. అది నాకు ఇది నచ్చలేదు. యూ హ్యావ్ టు ఫేస్ కదా, ఫేస్ టు ఫేస్ గేమ్ ఆడాలి. బర్నీ గారితో ఆడడానికి భయం ఏముంది, మీ ముగ్గురు ఆడండి, ఇప్పుడేంటి వీళ్ళ ముగ్గురు ఆడితే మళ్ళీ ఖచ్చితంగా ఇప్పుడే గేమ్ ఆడారు కదా, మళ్ళీ వెంటనే బర్నీ గారితో ఆడితే బర్నీ గారిని ఏదో టార్గెట్ చేసినట్టు ఉంటుంది. ఓకేనా. కళ్యాణ్, ఇమాన్యుయల్, బర్నీ గారు ఆడితే అప్పుడు రితుతోనే ఆడాలి. సో ఎందుకు వచ్చిన గొడవ మనకి? సో మన ముగ్గురు ఆడదాము, రితుని గెలిపించేలాగా చేద్దాము, రితు బర్నీ గారితో ఆడుద్ది. సో ఎవరైతే వాళ్ళు లాస్ట్ మన ముగ్గురు ఉంటాం కదా, సో అప్పుడు రేపు చూసుకుందాం. రితు కూడా అదే ఆలోచనలో ఉంది. సో కాబట్టి రితునే గెలిపించడానికి చేద్దాం అని అనుకున్నారు. అది కొంచెం వరస్ట్ అనిపించింది నాకు. ఓకేనా. దాని తర్వాత టాస్క్, దాని సంచాలకుగా మన తనూజ గారినే పెడతారు. సో తనూజ గారిని డిసైడ్ చేసుకుంటారు సంచాలకుగా. తనూజ గారిని డిసైడ్ చేసుకున్న తర్వాత సంచాలకు కూడా కాయిన్స్ పెట్టొచ్చు అనమాట. బట్ ఆ అమ్మాయి కాయిన్స్ పెట్టకుండా తెలివిగా ఒక్కొక్కరిని పిలిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఏంటి, సంజన గారు యాక్చువల్గా ఫస్ట్ సంజన గారిని పిలిస్తే బిగ్ బాస్ చెప్తారు 4 కాయిన్స్ కళ్యాణ్కి పెడతారు. సో సంజన గారికి ఏంటి, అక్కడ ఇమాన్యుయల్, రితు ఉంది. సో ఇమాన్యుయల్, రితు ఉన్నప్పుడు ఆబ్వియస్లీ సంజన గారు ఖచ్చితంగా కళ్యాణ్ని వద్దనుకుంటారు ఫైనలిస్ట్గా. సో కాబట్టి కళ్యాణ్కి దాంట్లో 4 కాయిన్స్ పెడతారు. దాని తర్వాత బర్నీ గారిని 6 కాయిన్స్. అక్కడ రితువా అక్కడ వీళ్ళ అంటే, సో ఇమాన్యుయలే ఓడిపోవాలనుకుంటారు. ఎందుకంటే ఇమాన్యుయల్ ఒకవేళ గెలిచాడు అనుకో ఆ టాస్క్, ఖచ్చితంగా ఇమాన్యుయల్ బర్నీ గారిని టార్గెట్ చేస్తారు. ఓకేనా. సో ఎందుకు వచ్చిన కూడా ఇమాన్యుయల్ ఓడిపోతే బాగుండు అని అనుకుంటారు. వాళ్ళిద్దరిలో ఎవరు గెలిచినా కానీ వాళ్ళతో గెలవచ్చు అనే ఆ థాట్ బర్నీ గారికి వచ్చినప్పుడు ఆబ్వియస్లీ బర్నీ గారు ఏంటి, ఇక్కడ ఫస్ట్ ఫైనలిస్ట్ తొక్కతో అవన్నీ కాసేపు పక్కన పెడితే బర్నీ గారు ఏం చేస్తారు, ఆబ్వియస్లీ ఇమాన్యుయలే ఓడిపోవాలనుకుంటారు, ఇమాన్యుయల్ గెలవకూడదని అనుకుంటారు కదా టాస్క్. సో అందుకని ఇమాన్యుయల్ దాంట్లో ఎక్కువ పెడతారు.
దాని తర్వాత డెమోన్కి ఒక కాయిన్ వస్తారు. సో డెమోన్కి ఒక కాయిన్ వచ్చినప్పుడు డెమోన్ ఇమాన్యుయల్ దాంట్లోనే పెడతారు. ఎందుకంటే ఇమాన్యుయల్ కూడా గెలవకూడదు. డెమోన్కి తర్వాత చెప్తాడు రితుతోటి ఎందుకు ఇమాన్యుయల్ గెలవకూడదు అనుకున్నానంటే, ఇప్పుడు ఆ ఇమాన్యుయల్ అయినా గెలిచి మళ్ళీ 1-1 వెంటనే గేమ్ ఆడాలి అంటే ఒకవేళ ఇమాన్యుయల్ అయినా ఓడిపోతే కాదు కదా. సో ఇమాన్యుయల్ గెలవాలి. ఎందుకు ఇమాన్యుయల్ గెలవాలి అంటే బర్నీ గారు ఉండకూడదు టాప్ 5లోకి. సో బర్నీ గారు ఉంటే మళ్ళీ తన ప్లేస్కి ఎక్కడైనా ప్రాబ్లం వచ్చుద్దేమో అని చెప్పి, సో బర్నీ గారు టీటీఎఫ్ గెలవకూడదు అంటే, సో ఇమాన్యుయల్ ఈ గేమ్ ఓడిపోవాలి. ఇమాన్యుయల్ ఈ గేమ్ ఓడిపోతే సో ఒకవేళ కళ్యాణ్ రితు వాళ్ళిద్దరు ఎవరు గెలిచినా కానీ బర్నీ గారిని టార్గెట్ చేస్తారు తప్పితే సో వాళ్ళిద్దరు ఇమాన్యుయల్ టార్గెట్ చేయరు. కాబట్టి ఈ రోజుకి ఇమాన్యుయల్ సేఫ్ అయిపోతాడు. రేపు ఇమాన్యుయల్ ఫ్రెష్ గేమ్ అన్నప్పుడు ఇమాన్యుయల్ గెలిచడానికి ఛాన్సెస్ ఉంటాయి. అందుకని ఇమాన్యుయల్కి రిస్క్ ఆకూడదు అని చెప్పి ఇమాన్యుయల్ ఓడిపోవడానికి పెట్టానంటాడు. ఎందుకంటే దాని తర్వాత ఇమాన్యుయల్ కంటెండర్షిప్లోంచి తీసేసినప్పుడు గొడవ పడతారు, ఇంకా అన్నింటిలో గొడవ పడతారు, కానీ దీంట్లో పెద్ద పట్టించుకోడు ఇమాన్యుయల్. వాళ్ళు కూడా చాలా నామకే వస్తే గేమ్ ఆడుతుంటారు, చాలా సింపుల్ గేమ్ ఆడుతుంటారు వాళ్ళు, చాలా నార్మల్గా. అసలు అంతా ఫిక్స్డ్ గేమ్ ఇదంతా, మ్యాచ్ ఫిక్సింగ్ గేమ్ ఇదంతా లిటరల్లీ. దాని తర్వాత సుమనన్న వచ్చి కాయిన్స్ కళ్యాణ్ దాంట్లో పెడతాడు. సో కళ్యాణ్ గెలవకూడదు అని సుమనన్న పెడతారు బేసిక్గా. యాక్చువల్గా బర్నీ గారు వచ్చి ఇమాన్యుయల్ దాంట్లో పెట్టినప్పుడు సో సుమనన్న కూడా వచ్చి ఇమాన్యుయల్ దాంట్లో పెట్టాలి కదా. తీసుకెళ్ళి మన సుమనన్న వెళ్ళి కళ్యాణ్ దాంట్లో పెడతారు. మేబీ ముందున్న సిచ్యువేషన్ ఏదైతే ఉందో ఇమాన్యుయల్ గెలవాలని ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చరికి మనవాడు ఉంటుంది కాబట్టి సుమనన్న తీసుకెళ్ళి కళ్యాణ్ దాంట్లో పెడతాడు. దాని తర్వాత మళ్ళీ డెమోన్ వస్తారు, మళ్ళీ 3 టోకెన్స్ మళ్ళీ ఇమాన్యుయల్ దాంట్లో పెడతారు. సేమ్ చెప్పాను కదా, ఇంకా అంతే, ఇమాన్యుయల్ గెలవకూడదు అంతే. సంజన గారు వచ్చి 5 కాయిన్స్ కళ్యాణ్ దాంట్లో పెడతారు. సో కళ్యాణ్ దాంట్లో పెడతారు. సో కళ్యాణ్ గెలవకూడదు. ఓకేనా. ఆమెకి ఇదేంటే కంప్లీట్గా కళ్యాణ్ అసలు ఆ టీటీఎఫ్ రేసులోకి గెలవకూడదు. వాళ్ళిద్దరిలో ఎవరైనా గెలిస్తే సో మేబీ వాళ్ళిద్దరిలో కూడా ఎవరినో కొన్ని ఛాలెంజ్ చేస్తారు. ఖచ్చితంగా బర్నీ గారినే ఛాలెంజ్ చేస్తారని ఆమెకి థాట్ ఉండొచ్చు. లేదా కళ్యాణ్ ఆమెకి ఏంటంటే నార్మల్ గేమ్లో ఆమెను గేమ్గా చూస్తుంది అనమాట, ఇమాన్యుయల్ అండ్ అక్కడ రితు కాబట్టి. సో ఆమె మాత్రం కళ్యాణ్ దాంట్లోనే పెట్టింది. డెమోన్ ఒక్కడే బాగా ముందుకెళ్ళి ఆలోచిస్తాడు ఈరోజు, చాలా ముందుకి 2 స్టెప్స్ ముందు అడిగేసి ఆ డెమోన్ ఆలోచిస్తాడు అనమాట. దాని తర్వాత సుమనన్న మళ్ళీ కళ్యాణ్కే పెడతారు. డెమోన్ ఈ 7 కాయిన్స్ ఇమాన్యుయల్ దాంట్లో పెడుతున్నప్పుడు ఆబ్వియస్లీ ఇమాన్యుయల్ది పడిపోతుంది. ఓకేనా. ఫస్ట్ ఇమాన్యుయల్ది పడిపోతుంది. ఇమాన్యుయల్ అవుట్ అయిపోతారు, అవుట్ ఆఫ్ ద రేస్ వెళ్ళిపోతారు. ఇది స్కామ్, కావాలని ఇమాన్యుయల్ని అవుట్ చేశారంటే సో ఆబ్వియస్లీ అవి పెడుతున్నప్పుడు స్లిప్ అయిపోతాయి ఈజీగా, అంత టవర్ పైకి రావడం చాలా కష్టం. కానీ సో ఇమాన్యుయల్ దాంట్లో పెడతాడు, ఇమాన్యుయల్ అవుట్ అయిపోతాడు. సుమనన్నకు మాత్రం కళ్యాణే అవుట్ అయిపోవాలి, ఎందుకంటే కళ్యాణ్ తను సెలెక్ట్ చేసుకుని ఓడిచ్చేశారు కదా, అందుకని కళ్యాణ్ ఓడిపోవాలని సుమనన్న గట్టిగా కోరుకుంటా ఉంటాడు. బట్ ఇక్కడ ఇమాన్యుయల్ ఓడిపోవడం అనేది ప్యూర్లీ ఇమాన్యుయల్కి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆ డెమోను వాళ్ళ స్ట్రాటజీ అది. ఓకేనా. తర్వాత సంచాలక్ ఎవరైతే 7 కాయిన్స్ ఉన్నో ఆ 7 కాయిన్స్ సో తనూజ వాళ్ళు. ఇక్కడ హైలైట్ ఏంటంటే ఇక్కడ తనూజ గారు కూడా గేమ్ ఆడారు. ఓకేనా. ఇక్కడ తనూజ గారు కూడా చాలా తెలివిగా గేమ్ ఆడారు. ఇప్పుడు 7 కాయిన్స్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళ దాంట్లో పెట్టమన్నప్పుడు ఇప్పుడు ఏంటి, రితుని గెలిపించాలి ఖచ్చితంగా తనూజ గారు. ఎందుకు రితు గెలవాలి అంటే ఇప్పుడు రితు గెలిస్తే ఖచ్చితంగా రితు బర్నీ గారినే సెలెక్ట్ చేసుకుంటుంది నెక్స్ట్ గేమ్కి. అప్పుడు బర్నీ గారికి గెలిచే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ కళ్యాణ్ గెలిచాడు అనుకో, సో కళ్యాణ్ బర్నీ గారితో గేమ్ ఆడాలి. ఓకేనా. సో అప్పుడు మళ్ళీ బర్నీ గారికి ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు రితు బర్నీ గారితో ఆడింది అనుకోండి, సో రితు అయినా గెలిచినా ఓకే, బర్నీ గారు గెలిచినా ఓకే, వాళ్ళిద్దరికి కొంచెం ఈక్వల్ ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు కళ్యాణ్ పెడితే కొంచెం కళ్యాణ్కి మళ్ళీ గెలిచేస్తాడు అనుకో, బర్నీ గారు అవుట్ ఆఫ్ ద టీటీఎఫ్ వెళ్ళిపోతారు కదా. సో అందుకని చెప్పి తనూజ గారు కొంచెం కళ్యాణ్ని ఓడించేలాగే గేమ్ ఆడారు. ఇది యాక్చువల్లీ ఎవరైతే స్ట్రాటజీ వేసుకున్నారో ఆ స్ట్రాటజీని వీళ్ళకి తెలియక పాపం పిచ్చోళ్ళు లెక్క సంజన గారు అయ్యో సారీ కళ్యాణ్కి కూడా సారీ చెప్తారు సంజన గారు. మన సుమనన్న కూడా యాక్చువల్గా వాళ్ళకి ఓడిపోవాలనే ఉంటుంది. అది ఆ విషయం డెమోన్కి తెలుసు, కళ్యాణ్కి తెలుసు, ఇమాన్యుయల్కి తెలుసు, ఇలా ముగ్గురికే తెలుసు. సో ఈ అమ్మాయి కూడా తెలివిగానే కొంచెం రితుని రేసులో పెట్టి కళ్యాణ్ కూడా తీసేసింది అనమాట. సో రితు గెలుస్తారు. సో రితు గెలిచిన తర్వాత ఆబ్వియస్లీ కాకపోతే రితు ఎఫర్ట్స్ని మనం ఇక్కడ మెచ్చుకోవాలి, ఎందుకంటే అంతవరకు బ్యాలెన్స్ చేసుకుంటా వచ్చింది. సో రితు దాంట్లో కూడా కాయిన్స్ పెట్టారు. రితు దాంట్లో అసలు ఎవరైనా కాయిన్స్ పెట్టిరా? రితు దాంట్లో 1-2 కాయిన్స్ పెట్టారు అనుకుంటా వచ్చి. అది మా అమ్మాయి కూడా బ్యాలెన్స్ చేసింది, అమ్మాయి కూడా నిలబడింది కాబట్టి. సో స్టార్టింగ్లో కాయిన్స్ పెట్టినప్పుడు అదనమాట సంగతి. ఓకేనా. సో ఇప్పుడు వచ్చి పాప వచ్చేసరికి సంచాలక్ ఇప్పుడు బర్నిగాని సెలెక్ట్ చేసుకుంటుంది. అది ట్రయాంగిల్ గేమ్. ఇప్పుడు ఏంటి బిగ్ బాస్ చెప్పింది ఇక్కడ కదా, ట్రయాంగిల్ గేమ్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు అది ట్రయాంగిల్స్, డిఫరెంట్ ట్రయాంగిల్స్ ఉంటాయి. ఓకేనా. ఏదైనా ట్రయాంగిలే.
ఓకేనా. సో రకరకాల ట్రయాంగిల్స్ ఉంటాయి, ఏవైనా ట్రయాంగిల్సే. బట్ అక్కడ బిగ్ బాస్ చెప్పిన రూల్ ఏంటంటే, ఒక రెండు ఆ రూల్ చదివితే మీకు క్లారిటీ వస్తుంది. అంటే ఫస్ట్ బిగ్ బాస్ చెప్పారు, ఫస్ట్ దాంట్లో ట్రయాంగిల్స్ ఉండాలి, దాని తర్వాత సర్కిల్స్, దాని తర్వాత షేప్స్ ఉండాలి. సో ఇవి అలా మూడు మూడు పెట్టేసిన తర్వాత ఒక్కొక్క రో కంప్లీట్, ఫస్ట్ ట్రయాంగిల్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వెళ్ళి రింగ్ వేయాలి. దాని తర్వాత సర్కిల్స్ పెట్టేసిన ఫినిష్ అయిన తర్వాత మళ్ళీ రింగ్ వేయాలి. మళ్ళీ దాని తర్వాత స్క్వేర్స్ పెట్టేసిన తర్వాత మళ్ళీ రింగ్ వేయాలి అని చెప్పి బిగ్ బాస్ చెప్తారు. జాగ్రత్తగా వినండి. బిగ్ బాస్ చెప్పిన తర్వాత బిగ్ బాస్ ఇంకొక మాట అంటాడు మధ్యలో, ఓకేనా. ఒక షేపులో ఉన్న ఐటమ్స్ అన్ని, ఒకే షేపులో ఉన్న ఐటమ్స్ అన్ని ఒక రోలో ఉండాలి. ఒక్క షేపులో ఉన్న ఐటమ్స్ అన్ని అవి ట్రయాంగిల్సే. ఇప్పుడు ఆ ఇప్పుడు ఆ ట్రయాంగిల్ అయితే ఉందో, సో డిఫరెంట్ ట్రయాంగిల్, ఈక్వేటర్ ట్రయాంగిల్ ఒకటి ఉంటుంది, ఇంకొక ట్రయాంగిల్ అయితే ఉందో, సో రైట్ సైడ్ ట్రయాంగిల్ ఎలా ఉంటుందో, సో అలాంటి ట్రయాంగిల్స్ కూడా 3 ఉంటాయి. పెడితే 3 ఒకటే గుర్తు పెట్టాలి. ఇప్పుడు బిగ్ బాస్ ఈ మాట హైలైట్ బేసిక్గా, ఒక షేపులో ఉన్న ఐటమ్స్ని ఒక రోలో పెట్టాలి, ఒక షేప్లోనే ఉండాలి. అండ్ దీనికి ఏంట్రా అలా ఎలా చెప్తారా అంటే, దాని తర్వాత లైవ్లో మీరు చూస్తే రితు పాప మాట్లాడుద్ది. రితు మాట్లాడుతూ, చూసావా సర్కిల్స్, ఇక్కడ చిన్న సర్కిల్స్ ఉన్నాయి, పెద్ద సర్కిల్స్ కూడా ఉన్నాయి అని. అది లెక్క. సో సర్కిల్స్ చిన్నవి ఉంటాయి, పెద్దవి ఉంటాయి, కాకపోతే సేమ్ షేప్లో ఉండే సర్కిల్స్ సైజు కూడా సేమ్ సైజులు ఉండాలి. చూడడానికి 3 ఒకటే సైజులు ఉండాలి. ఎందుకు అక్కడ లెంత్ పెట్టారు? అక్కడ లెంత్ ఎందుకు పెట్టారు మీరు ఆలోచించండి. ఏదేదో సోది మాట మనం మాట్లాడుతుందాం తప్పితే అక్కడ లెంత్ పెట్టారు కదా, బాక్సులకి లైన్స్ పెట్టారు కదా. ఎందుకు? ఆ లైన్స్కి కరెక్ట్గా ఫిట్ అవ్వాలి. అవి పెట్టినప్పుడు 3 ఒకటేలాగా ఉండాలన్నమాట. 3 షేప్స్ ఒకటేలాగా పెట్టాలి. అప్పుడు చిన్న చిన్న సర్కిల్స్ కూడా ఉన్నాయని చెప్పి రితు చెప్పింది ఎందుకు? ఇప్పుడు ఒక పెద్ద సర్కిల్ పెడతాం, కరెక్ట్గా 2 లైన్స్ బిట్వీన్ పెట్టేటప్పుడు మళ్ళీ ఇంకోటి చిన్న సర్కిల్ పెట్టి మళ్ళీ ఇంకోటి పెద్ద సర్కిల్ పెట్టి, అలా కాదు. 3 ఒకటే గుర్తు పెట్టాలన్నమాట. ఓకేనా, అర్థమవుతుందా? 3 ఒకటే గుర్తు ఉండాలి. అండ్ అక్కడ స్క్వేర్ షేప్ ఇంకొకటి ఉంది. ఓకేనా, అక్కడ స్క్వేర్ షేప్ ఇంకోటి ఉంది. దాంట్లో 3 ఒకటే గుర్తు పెట్టాలి. ఇది తనుజ క్వశ్చన్ చేసింది. ఇప్పుడు ఆ అమ్మాయి క్వశ్చన్ చేసింది కదా అని చెప్పి మనం మొత్తం అసలు ట్రయాంగిల్, మొత్తం చాట్ జీపీటీని, జెమినీని మొత్తాన్ని అడిగి అసలు ట్రయాంగిల్ అంటే ఏంటి ఇవన్నీ తీసొచ్చామంటే ఆ పిల్ల క్రియేట్ చేసే ఇంపాక్ట్ ఆలోచించండి మీరు. ఓకేనా, మనం అసలు కంప్లీట్గా లాజిక్కే మర్చిపోయాము. అండ్ అసలు బిగ్ బాస్ చెప్పేదాకా మనం అసలు చూస్తూ ఉండాలి అన్నది కూడా, అంటే లైక్ ఆపుకోలేకపోయాం అనమాట. లిటరలీ చెప్పాలంటే ఆపుకోలేక ఏదేదో పెట్టాం. కానీ అక్కడ బిగ్ బాస్ చెప్పిన రూల్ ఏంటి? అన్ని గుర్తులు ఒకటేలాగా ఉండాలి. దీన్ని నేనేమంటున్నానంటే, రితు అన్న మాటలే ఇక్కడ కోట్ చేస్తున్నాను. ఎపిసోడ్లో లేదు, లైవ్లో జరుగుతుంటుంది అది. చిన్న సర్కిల్స్ ఉన్నాయి, పెద్ద సర్కిల్స్ ఉన్నాయి. అండ్ బిగ్ బాస్ చెప్పిన మాట, ఒకటే షేప్లో ఉన్న ఐటమ్స్ని ఒక రోలో పెట్టాలి. ఒకటే షేప్, ట్రయాంగిలే, ఒకటే షేప్ ఉండాలి. బిగ్ బాస్ ఏం చెప్పాడు? ఫస్ట్ లైన్ ఏమంటారు? సో ట్రయాంగిల్స్, దాని తర్వాత స్క్వేర్స్, దాని తర్వాత ట్రయాంగిల్, దాని తర్వాత సర్కిల్, దాని తర్వాత స్క్వేర్ పెట్టాలని చెప్పాడు ఫస్ట్ పాయింట్లో. పెట్టేసిన తర్వాత ఒక్కొక్కరు బెల్లు కొట్టాలంటారు. దాని తర్వాత నెక్స్ట్ లైన్ ఏం చెప్పాడు? ఒకటే గుర్తు ఉన్నవి ఒక రోలో పెట్టాలి అన్నాడు. ఒకటే ఉండాలి గుర్తు, సైజ్ ఒకటే షేప్ మీన్స్ అంటే ట్రయాంగిల్ అని కాదు. ఓకేనా, షేప్ అంటే ఏంటి? ఓన్లీ ట్రయాంగిల్ అనే కాదు, ఆ షేప్, ట్రయాంగిల్ షేప్ ఏదైతే ఉందో అలాంటి ట్రయాంగిల్సే 3 ఒకటే షేప్లో ఉండాలి. 3 ఒకటే షేప్లో ఉన్న ట్రయాంగిల్ అని. సో 3 డిఫరెంట్ ట్రయాంగిల్స్ పెట్టమని కాదు అక్కడ చెప్పింది బిగ్ బాస్. 3 ఒకటే షేప్లో ఉన్న ట్రయాంగిల్ పెట్టమని దాని అర్థం అనమాట, నాకు అనిపించింది. సో కాబట్టి అక్కడ తనూజ గారు క్వశ్చన్ చేసిన దాంట్లో తప్పు లేదు. అండ్ రితు అక్కడ పెట్టడంలో కూడా ఆబ్వియస్ అది తప్పలాగే కనిపిస్తుంది. సో సంచాలక్ ఇంకా ఆల్రెడీ దాన్నే ట్రయాంగిల్ చెప్పి అనింది కాబట్టి, సో బిగ్ బాస్ ఇంకా ఆల్రెడీ మనకి రితు కూడా గెలిచేశారని చెప్పి అనౌన్స్ కూడా చేశారు కాబట్టి, సో అది ఖచ్చితంగా సంచాలక్ ఫెయిల్ అయినట్టే. ఎందుకంటే సంచాలక్ వెళ్ళి వెతుక్కోవాలి. ఇప్పుడు నిన్న తనూజ ఎలా అయితే ఫిట్ చేసి చూపెట్టిందో క్లియర్గా అక్కడ డెమోన్ పవన్ దాంట్లో, అలాగే సంచాలక్గా ఉన్న సంజన గారు క్లియర్గా వెతకాలి. సో వెతికినప్పుడు క్లారిటీ వచ్చింది. నాకు అనిపిస్తుంది మాత్రం మన రితు చెప్పిన పాయింట్ నేను ఇక్కడ చూస్తున్నాను. ఎందుకంటే ఎపిసోడ్ అంతవరకే హాఫ్ ఆగిపోయింది కాబట్టి, దాని తర్వాత ఎపిసోడ్లో జరగలేదు కాబట్టి, సో లైవ్లో జరుగుతున్న మాటలు ఏంటంటే, ఆ షేపులు అవి చూసావా సర్కిల్స్ చిన్నవి ఉన్నాయి, పెద్దవి ఉన్నాయి అని తన మాట అంటది. సో ఆ మాట అన్నప్పుడు బిగ్ బాస్ చెప్పిన పాయింట్కి డాట్ కనెక్ట్ చేస్తే నాకు అదే అనిపించింది అనమాట. సో అక్కడ తనూజ గారు తప్పులేదు, సంచాలక్గా సంజన గారు ఫెయిల్ అయ్యారు అని అంటున్నాను. సో దీనికి ఇప్పుడు మనం ఈక్వలెంట్ ట్రయాంగిల్ కానీ రైట్ సైడ్ ట్రయాంగిల్ కానీ ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం లేదని నేను అంటున్నా. సో నాలెడ్జ్ ఉండటం ఓకే, తప్పులేదు. కానీ బట్ ఆ నాలెడ్జ్ ఇక్కడ అప్లై చేయాల్సిన అవసరం లేదేమని అనిపించింది. ఇట్స్ ప్యూర్లీ బిగ్ బాస్ మాటల జిమ్మిక్లు, అవి మనం అర్థం చేసుకుంటే సరిపోద్ది. అలా అర్థం చేసుకున్నప్పుడు అండ్ మిగిలిన వాళ్ళ మాటల్ని డీకోడ్ చేసినప్పుడు అక్కడున్న బొమ్మల్ని కూడా
డాట్స్ కలిపినప్పుడు నాకు అనిపించింది తనుజ గారు క్వశ్చన్లో తప్పులేదు అనిపించింది, సంజన గారు సంచాలకుగా ఫెయిల్ అయినట్టే డెసిషన్ కానీ సేమ్ ట్రయాంగిల్తో కానీ తీసుకుంటే నాకు అనిపిస్తుంది. సో మీకేమనిపిస్తుంది మీరు కామెంట్ చేయండి. జై హింద్.